కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత పార్టీ ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు గాంధీ భవన్‌లో చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్య నాయకులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. అందరు అధికార ప్రతినిధులు కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. ప్రజలకి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పోస్టులు ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలనేది కూడా చర్చ జరిగింది. ఎందుకంటే పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండే ఇప్పుడు అధికారంలో వచ్చింది కాబట్టి పార్టీ గెలుపులో ఎవరెవరు పనిచేశారు, ఎవరెవరికి ఎలాంటి పదవులు కేటాయించాలనే దానిపైన కూడా చర్చ జరిగింది. దాంతోపాటు రాబోయే జనరల్ ఎలక్షన్లో దాదాపు అన్ని స్థానాలపై దృష్టి పెట్టాలి. దాదాపు 15 సీట్లు మనం గెలిచే టార్గెట్గా పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎక్కడెక్కడ లోటుపాట్లు జరిగాయి, ఎక్కడ వెనుకంజలో ఉన్నాము, ముఖ్యంగా హైదరాబాద్ పైన కూడా దృష్టి పెట్టారు. హైదరాబాద్కి సంబంధించి సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో సీట్లు గెలవలేకపోయాం కాబట్టి ఇక్కడ ప్రజల్ని ఎట్లా మన కాంగ్రెస్ వైపు తిప్పాలనే దానిపైన కూడా చర్చించి మొత్తం జనరల్ ఎలక్షన్తో పాటు మొత్తం సంస్థాగతి రానున్న అన్ని ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఇటు ఒకరి తర్వాత ఒకరి కార్పొరేట్ ఎలక్షన్ అన్నిటిపైన కూడా పూర్తిగా చర్చించినట్టు సమాచారం తెలుస్తుంది. కాబట్టి కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది సీట్లు త్యాగాలు చేశారు, ఎలాంటి వ్యతిరేకత రాకుండా పార్టీ కోసమే అందరు కష్టపడ్డారు. కాబట్టి వారందరికీ సంబంధించి న్యాయం జరిగే విధంగా కూడా చూస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. 6 గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలుతో పాటు మేనిఫెస్టోకి సంబంధించిన అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది కాబట్టి అవన్నిటిని కూడా ఎట్లా అమలు పరచాలనే దానిపై ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు అవుతున్నాయి కాబట్టి మిగతాయి కూడా ఎలాంటి పారదర్శకతతో ఖచ్చితంగా అందియాలి. కాబట్టి వారికి ఎట్లా అందియాలనే దానిపైన కూడా పూర్తిగా చర్చించి కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కూడా గాంధీ భవన్లో ఈ చర్చలో పాల్గొనడం జరిగింది. మొత్తం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే కార్యకర్తలు ముఖ్యంగా పాత్ర పోషిస్తారు. ప్రతి బూత్ లెవెల్లో కూడా వారిని గుర్తించి వారిని మనం ఎంకరేజ్ చేస్తేనే మళ్ళీ జనరల్ ఎలక్షన్లో కూడా అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుకున్నారు. దానికి సంబంధించే దేశవ్యాప్తంగా కూడా ఎలా రాజకీయాలు అవలంబించాలి. ఎందుకంటే తెలంగాణ ఒక దిక్సూచిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ పట్టం కట్టారు. ఎంపీ స్థానాలలో కూడా మెజార్టీ స్థానాలు గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే పాత్రలో మాది కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తాం, వచ్చే జనరల్ ఎలక్షన్లో కూడా ఎంపీ స్థానాలు అత్యధికంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరికీ కూడా మాట్లాడి దీనికి సంబంధించి ఎందుకంటే 56 కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించి ఎమ్మెల్సీలు ఉన్నాయి, వివిధ శాఖలలో కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి ఎవరెవరికి ఇవ్వాలనే దానిపైన కూడా చర్చ జరిగింది. వీటన్నిటిపైన సుదీర్ఘంగా చర్చించారు. దాని అనంతరం ఆ గ్యారంటీలు కూడా 100 రోజుల్లో ఎలా అమలు చేయాలనిపై కూడా చర్చించి దాని ప్రకారం ముందుకెళ్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు.